హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. అదనపు పెన్షన్‌పై కీలక ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అనేక సవాళ్ళనైతే ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని పీఆర్సీ మరియు డీఏ బకాయిలు. చాలామందికి ఉద్యోగులకు పీఆర్సీ మరియు డీఏ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీని కారణంగా వారి జీతాలు మరియు పెన్షన్‌లు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఆరోగ్య పథకాలు. ఉద్యోగుల ఆరోగ్య పథకాల్లో కొన్ని సమస్యలున్నాయి. దీని కారణంగా ఉద్యోగులు నాణ్యమైన వైద్య సేవలు పొందలేకపోతున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు. రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో చాలామంది పెన్షనర్స్ ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగ పెన్షనర్స్ జీవన వ్యయం పెరిగింది. ఇక ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను విస్మరించి ఇతర వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు. జీఎస్టీ మరియు ఆదాయపు పన్నుల రూపంలో ఉద్యోగుల నుండి పన్నులు వసూలు చేస్తూ వారి ఆదాయాన్ని తగ్గిస్తున్నాయి. కేంద్రం నుండి కొన్ని సానుకూల సంకేతాలు. ఇటీవల కేంద్రం ఆదాయ పన్నును తగ్గించడం ద్వారా ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 60 లక్షల మంది పెన్షనర్ల వయసు ఆధారంగా పెన్షన్‌ను పెంచే ఆలోచనలో ఉంది. సో, ఢిల్లీలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గెలవడాన్ని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ఒక కారణమని చెప్పవచ్చు. సో, పెన్షనర్లకు శుభవార్త అండి. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక శుభవార్త అయితే అందించబోతుంది. 80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి అదనపు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సో, 80-85 ఏళ్ల వారికి ప్రాథమిక పెన్షన్‌పై 20% అదనపు పెన్షన్ లభిస్తుంది. 85-90 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రాథమిక పెన్షన్‌పై 30% అదనపు పెన్షను. 90-95 ఏళ్ల వయసు వారికి ప్రాథమిక పెన్షన్‌పై 40% అదనపు పెన్షను. 90-100 సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక పెన్షన్‌పై 50% అదనపు పెన్షను. 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నవారికి అయితే 100% అదనపు పెన్షన్. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఆహ్, ఫిబ్ ఏ ఏప్రిల్ 10, 1944లో జన్మించిన పెన్షనర్స్ ఏప్రిల్ 1, 2024 నుండి 20% అదనపు పెన్షన్ పొందడానికి అర్హులవుతారు. అయితే పెన్షనర్ సంఘాలు 65 సంవత్సరాల నుంచి అదనపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఈ విధంగా అయితే ఉన్నాయి. 65 ఏళ్ల వయసులో వారికి 5% అదనపు పెన్షను. 70 ఏళ్ల వయసులో వారికి 10% అదనంగా పెన్షను. 75 ఏళ్ల వయసులో వారికి 15%. ఇక మిగతావన్నీ యథావిధిగా ఉంచి ఈ ఈ యొక్క 65 ఏళ్ల నుంచి అదనపు పెన్షన్ పెంచాలి అని జెప్పేసి ఈ సిఫార్సులను ప్రభుత్వం త్వరలో ఆమోదించే అవకాశం గూడా ఉందన్నమాట. సో, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం తీసుకుంటున్న చర్యలు కొంతవరకు స్వాగతించదగినవి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం తరహాలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రయోజనాలు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి మరిన్ని శుభవార్తలు వస్తాయి అనైతే ఆశిద్దాము.